ఇవండి ఆర్గానిక్ నల్ల ఉలవలు డ్రై ఫ్రూట్స్ తోటే ప్రోటీన్ లడ్డు, మంచి హెల్దీ లడ్డు అండి. వెయిట్ లాస్ లడ్డు కూడా. ఈ పిల్లలకు కూడా పెట్టొచ్చు. రోజు ఆహారంతో పాటు తీసుకోవడం చాలా మంచిదండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఆర్గానిక్ నల్ల ఉలవలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు చేసుకుందాం. 1 కప్పు నల్ల ఉలవలు, 1/2 కప్పు చొప్పున డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని ఈ కప్పు ఉలవల్ని, తూకంలో అయితే 250 గ్రాములండి, వీటిని వేయించేసుకోవాలి. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి వేగినట్టు అర్థం కావు. కొద్దిగా మినపగుండ్లు వేసి వేయించుకుంటే ఈ మినప్పప్పు వేగేటప్పటికి ఉలవలు కూడా వేగిపోతాయి. ఉలవలు వేగిపోయాయి. దీనిలో వేసిన మినప్పప్పు ఎర్రగా వేగింది, ఉలవలు కూడా వేగిపోయాయి. దీన్ని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి సిమ్లో పెట్టి 1/4 కప్పు బాదం పప్పుల్ని వేపుకోవాలి. మాడకుండా వేపుకోవాలి. ఇవి వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఒక 1/4 కప్పు జీడిపప్పులు వేపుకోవాలి. సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి. జీడిపప్పు కూడా వేగిపోయింది, తీసేసుకోవాలి. ఎండు ద్రాక్ష వేపేసుకోవాలి. ఇది ఒక 1/2 కప్పు తీసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి పొద్దుతిరుగుడు పప్పుని వేయించేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో పుచ్చగింజల పప్పుని వేసేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, ఇవి కూడా తీసేసుకోవాలి. వేపుకున్న ఈ పప్పులన్నీ చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీ జార్లో చల్లారిపోయిన ఈ ఉలవల్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని జార్లో వేసేసుకున్నాక వేయించిన వేరుశనగ పప్పులు కూడా ఒక 1/2 కప్పు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక దీనిలోకి ఒక 150 గ్రాముల పండు ఖర్జూరం వేసేసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మనకైతే ఈ స్వీట్ సరిపోతుందండి. పిల్లల కోసం అయితే కొద్దిగా తాటి బెల్లం వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు లడ్లు చుట్టేసుకోవాలి. చాలా మంచి ఆహారం అండి, మంచి బలమైన ఆహారము. ఇది వెయిట్ లాస్కి కూడా మంచిది, షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిది. ఈ విధంగా లడ్లు చుట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్లు చేసేసుకోవాలి. ఇవండి ఆర్గానిక్ నల్ల ఉలవలు డ్రై ఫ్రూట్స్ తోటే లడ్డు,
మంచి ప్రోటీన్ లడ్డు అండి, మంచి బలమైన ఆహారము. రోజు మనం ఆహారంతో పాటు తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. వెయిట్ లాస్ లడ్డు.